హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 6:30 అలా అయితే నిద్ర లేచేసానండి. సో ఇప్పుడైతే నిద్ర లేచిన వెంటనే ఇంకా అమ్మ అయితే టీ ఇచ్చేశారు. ఇక్కడైతే కూర్చొని టీ తాగేస్తున్నాను నేను. పిల్లలిద్దరు కూడా నిద్ర లేచున్నారండి. చిన్న బాబునైతే నానైతే ఎత్తుకొని ఆడిపించుకుంటున్నారు. ఇంకా పెద్ద బాబు అయితే కూర్చొని ఉన్నారు. బాన్వి కూడా కూర్చొని ఉంది. పాలు తాగేశారు ఇద్దరుని. ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే టీ తాగుతున్నాను ప్రశాంతంగా కూర్చొని. అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే రేకులు కదండి, కూలర్ అయితే ఉంది కదా, చల్లగా అయితే కూలర్ వేసుకొని అయితే మంచిగా నిద్రపోతున్నాం నైట్ టైము, అలాగే ఆఫ్టర్నూన్ కూడా. లేదంటే ఇక్కడ ఉండే వేడికి అస్సలు నిద్ర పట్టేది కాదు. ఇక్కడ వచ్చేసి పిల్లలు చూడండి మంచిగా ఆడుకుంటూ ఉన్నారు. అదైతే చిన్న క్లిప్పింగ్ అయితే తీశాను. బెడ్షీట్స్ అనేది పైన వేసుకొని ఆడుకుంటున్నారు. పిల్లలు నిద్ర లేచిన వెంటనే అయితే వాళ్ళ మైండ్ సెట్ చాలా బాగుంటుంది కదా, అప్పుడైతే ఏ విసుగు లేకుండా హ్యాపీగా ఆడుకుంటారండి నవ్వుతూను. ఇక్కడైతే మేము నిద్ర లేచి బయటికి రాగానే అమ్మ చూసారా మంచిగా ఈ బట్టలన్నీ కూడా అమ్మ అయితే హ్యాండ్ వాషే చేశారండి. అన్ని చేతులతో ఉతికేసి మంచిగా అయితే ఆరవేసేసారు అన్నిటిని. మా అమ్మకి చాలా ఓపిక అండి. ఇక్కడైతే అన్నీ ఆరేసేసి మంచిగా ఆరిపోతున్నాయి. ఇంకా సూర్యుడు చూసారా ఇప్పుడిప్పుడే వస్తున్నారు లైట్గాని, అదే చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా గిన్నెలన్నీ కూడా మంచిగా వాష్ చేసేసి ఇక్కడైతే ఆరపెట్టేసుకున్నారు అన్నీ. ఇవన్నీ ఆరిపోయిన తర్వాత ఇంట్లో అయితే సర్దేసుకుంటారు ఎక్కడెక్కడ. ఇంకా ఇంట్లో అమ్మ అయితే ఈ విధంగా అయితే మొత్తం అంతా ఇల్లు కడిగేసుకొని బయట లోపల అంతా ముగ్గులు చూడండి ఎంత మంచిగా వేసుకున్నారో. చాలా బాగుంది కదా, మంచిగా ఫెస్టివల్ లుక్లా అనిపించిందండి. ఇది మొత్తం ముగ్గు అంతా చూసి మనకి చాలా చాలా బాగా అనిపించింది. ప్రశాంతంగా అనిపిస్తుంది ఫస్ట్ ఇలాంటివన్నీ చూసినప్పుడు. మీరేమంటారు కామెంట్ చేయండి. సో మొత్తం అంతా కూడా ముగ్గులు వేసేసి రంగులు కూడా వేసేసారు అమ్మ అయితేని. ఇంకా బయట కూడా ఇదైతే బయట చూపిస్తున్నాను, గుమ్మం బయట అండి. అది వాళ్ళు ట్రాక్టర్ వేసి తొక్కించకపోతే ఇంకా బాగుండేది, ఇంకొంచెం ప్లేస్ కూడా ఉండేది. ఇంకా మేము నిద్ర లేవగానే ఇల్లు కూడా వాష్ చేసేసారు అంతా. అమ్మ ఇల్లంతా కడిగేశారండి. ఇంకా వాటర్ వేసి చీపురు కట్టతోనే మొత్తం అయితే కడిగేశారు. ఇంకా ఇంట్లో కూడా ముగ్గు వేసేశారు. ఇక్కడ అమ్మ వేసిన ముగ్గు మొత్తం కూడా వరిపిండితోనేనండి. బయట అయితే అమ్మ ముగ్గు అనేది కొనరు అస్సలకి. ఇంట్లోనే వరిపిండి అనేది అమ్మ అయితే రెడీ చేసుకుంటారు. అమ్మ నేను ఉన్నప్పుడు కానీ రెడీ చేస్తే మీకు ఎలా చేస్తారనేది కూడా వీడియో అయితే షూట్ చేసి అప్లోడ్ చేస్తానులేండి. ఇంకా స్నానం చేసి వచ్చిన వెంటనే దేవుడు రూమ్ కూడా ఈ విధంగా అయితే కడిగేసుకొని ముగ్గులు అయితే పెట్టేసుకున్నారండి మొత్తం కూడా అమ్మ వరిపిండితో. నేను ఇంకా ఈ ముగ్గులన్నీ వేస్తే ఇల్లు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మ అయితే ఇడ్లీ కూడా పెట్టేశారు స్టవ్ మీద, బాబుకి తినిపించాలి కదా అందుకోసం అనేసి. ఇంకా బాబు నిద్ర లేచిన తర్వాత ఇడ్లీ అనేది ప్రిపేర్ చేసేసిన తర్వాత ఇంకా బాబుకి కూడా అయితే ఇక్కడ తినిపించేస్తున్నానండి. ఇడ్లీ కుక్ అయిపోయింది. ఇంకా ఇక్కడైతే బాను జున్ను ఇద్దరు ఉన్నారు కదా, మంచిగా ఆడిపించుకుంటున్నారు బాబుని. అందుకోసం అని బాబు కూర్చొని ఇంకా టాయ్స్ ఏం లేకుండానే వాళ్ళిద్దరిని చూస్తూ అయితే తినేస్తున్నాడు డైలీ. ఇంక ఇబ్బంది అయితే పెట్టట్లేదండి ఇక్కడ ఇడ్లీ తినేటప్పుడు. సమ్మర్ కదా సరిగా ఫుడ్ అనేది తీసుకోవట్లేదు పిల్లలందరూ కూడా. బాన్వి కానీ జున్ను కానీ బన్ను కానీ ముగ్గురు కూడా అసలు ఫుడ్ అనేది తినట్లేదు. ఇంకా ఇడ్లీ పెట్టేసిన వెంటనే వాళ్ళ అక్క అయితే కొంచెంసేపు ఆడిపించుకుంటున్నారు. ఇక్కడ బాను చూడండి ఎలా ఎత్తుకోనుందో, ఎత్తుకుంటుంది బన్నునైతే మంచిగాని. బాను కూడా పెద్దదైపోయింది కదా. ఇంక ఇక్కడ వచ్చేసి జున్ను అయితే కూర్చొని టాయ్స్తో ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా ముగ్గురు కూర్చొని ఒక 1 అవర్ అట్లా ఆడుకున్నారండి మంచిగా. అలాగే ఎండ కూడా వస్తుంది లైట్గా. మార్నింగ్ వచ్చే ఎండ అయితే చాలా మంచిది కదా పిల్లలకి, అందుకోసం ఇంకా అలా కూర్చోబెట్టాము ఆడిపించుకుంటుంది బాను. ఇంక ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి వాటర్ అయితే పెట్టేశారండి అమ్మ బాబుకి స్నానం చేయించడం కోసం అనేసి. ఇంకా వాటర్ అయితే కాగిపోతున్నాయి. మార్నింగ్ అయితే బయట పొయ్యమంటేస్తారు అమ్మ, ఈవినింగ్ అయితే అమ్మ పొయ్యమంటేస్తారు. అదే మార్నింగ్ అయితే ఇట్లా గ్యాస్ మీద పెట్టేస్తున్నారు. ఇంకా వాటర్ కాగేలోపు నేనైతే ఇక్కడ బాబుకి సంబంధించినవి అన్నీ కూడా రెడీగా పెట్టుకున్నానండి. డ్రెస్ అలాగే పౌడర్ డబ్బా అలాగే కాటుక అన్నీ. ఇక్కడైతే బాబుకి స్నానం అయితే చేపించేశారండి అమ్మ. ఇంకా ఇప్పుడు వచ్చేసి బాబునైతే రెడీ చేసేస్తున్నాను. ఇంకా మంచిగా టవల్తో తుడిచేసేసి డ్రెస్ అయితే వేసేసానండి. కాటుకు కూడా పెట్టేశాను బొట్లు దిష్టికి. ఇంకా ఇక్కడైతే బాబుని ఎత్తుకొని ఉన్నాను కొంచెం సేపు, నిద్రకు వచ్చేస్తున్నాడు. ఇంక ఇప్పుడైతే ఉయ్యాల్లో అయితే వేసేస్తున్నాను. ఉయ్యాల్లో వేస్తామంటే ఇంకా అమ్మ వచ్చేసి ఉయ్యాలు కట్టి అప్పటికే 3 days 2 days అయింది కదా, దీన్ని తీసేసి వేరేది కడతాను దాన్ని వాష్ చేసేస్తాను అనేసి మళ్ళీ అమ్మ అయితే ఉయ్యాలైతే మారుస్తున్నారండి ఇక్కడ వేరేది. ఇంకా ఈ ఉయ్యాలు మార్చేసిన తర్వాత అయితే బాబుని ఇంకా నిద్రపిద్దాంలే అన్నట్టు. ఇంకా పిల్లలకి ఉయ్యాలనేది 3 daysకి ఒకసారి మారుస్తూ ఉండు అనేసి అంటున్నారండి, ఎందుకంటే ఎండలు కదా అందుకోసం. ఇంకా అమ్మ ఉయ్యాలు కట్టేలోపు బాబునైతే నానైతే ఎత్తుకోన్నారండి. నానైతే వచ్చారు పని దగ్గర నుంచి ఇప్పుడే టిఫిన్ కోసం అనేసి. ఇంకా అప్పుడైతే బాబునైతే ఎత్తుకున్నారండి నాన్న. ఇంకా నాన్నని కానీ చూసారంటే ఇంకా నా దగ్గరికి కూడా రాడండి. నానంటే అంత ఇష్టం బాబుకి, బాగా ఉంటాడు మా నాన్న దగ్గర అయితేను ఏడవకుండా ఎంతసేపు అయినా కానీ. తర్వాత అయితే ఉయ్యాలు కట్టిన వెంటనే కూలర్ అనేది వేసేసి ఉయ్యాలు అయితే వేసానండి. మంచిగా నిద్రపోయాడు. ఇంకా బాబు నిద్రపోయిన వెంటనే నేనైతే బ్రష్ చేసేసి ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అనేది తినేస్తున్నాను. ఈరోజు వచ్చేసి ఇడ్లీ అలాగే పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేశారండి అమ్మ.
చిన్నబాబుకి డైలీ ఇడ్లీ అనేది ప్రిపేర్ చేయాలి కాబట్టి ఇంకా అందరికీ ఇడ్లీయే పెట్టేస్తున్నారు. ఈ సమ్మర్లో అసలు టిఫినే తినబుద్ధి కావట్లేదు, అందుకోసం అనేసి ఇంకా అందరికి ఇడ్లీయే ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకా ఈరోజు అయితే అమ్మ వాళ్ళది పెళ్లి రోజు అండి. ఇంకా అందుకోసం అనేసి నానైతే ఇంక ఇక్కడ పువ్వులు అలాగే టెంకాయ అయితే తీసుకొచ్చారండి. ఈరోజు మా అమ్మ మా నాన్నది 30వ పెళ్లి రోజు. ఈరోజు మేము ఉన్నాం కదా, కొంచెం మంచిగా అయితే జరిగిందండి అమ్మ వాళ్ళ పెళ్లి రోజు అనేది. అలాగే నానైతే స్వీట్స్ కూడా తీసుకొచ్చేసారు ఇంకా అందరికీ. స్వీట్స్ అయితే అమ్మ వాళ్ళు ఎక్కువగానే తింటారండి, ఇంకా తెస్తూనే ఉంటాడు నానైతే డైలీ స్వీట్స్ అనేది. ఇక్కడైతే ఆల్ మిక్స్డ్ స్వీట్స్ అనేది తీసుకొచ్చేసారు. ఇవి 1 kg అనుకుంటా అండి. పొదలకూరులోని మంజుల స్వీట్స్లో అయితే తీసుకొచ్చారు. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి స్వీట్స్ అన్నీ కూడా. ఇంక ఇక్కడైతే అందరం తీసుకొని తినేస్తున్నాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్న వెంటనే. ఇంకా తర్వాత వచ్చేసి అమ్మ ఇక్కడైతే పొంగల్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు దేవుడి కోసం ప్రసాదం అనేసి. ఇంకా పెళ్లి రోజు కదా దేవుడికి పెట్టాలనేసి పాయసం చేద్దామంటే అందరికీ కోల్డ్ చేసిందండి. అలాగే చిన్నబాబుకి కూడా కోల్డ్ చేసేసింది. ఇంకా నేను ఫీడింగ్ ఇస్తాను కాబట్టి నేను కూడా తినకూడదు కదా, అందుకోసం అనేసి బెల్లం వేసి పొంగల్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడైతే ముందుగా బౌల్ అదే పొంగల్ చేసేదాన్ని తీసుకొని దానికైతే మంచిగా పసుపు పూసేసుకొని కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నారు. అలాగే ఒక 1/2 అవర్ ముందైతే రైస్ అలాగే పెసరపప్పు 1 గ్లాస్ రైస్కి 1/2 గ్లాస్ పెసరపప్పు వేసి మంచిగా అయితే నానబెట్టేసుకున్నారండి. దాంట్లో మంచి వాటర్ వేసేసుకొని తర్వాత అయితే స్టవ్ మీద పెట్టుకొని ఒక పొంగు రానిచ్చారు. ఒక పొంగు వచ్చిన తర్వాత 1 గ్లాస్ అయితే పచ్చిపాలు అనేది యాడ్ చేసుకున్నారండి. సో పచ్చిపాలు అనేది యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా అయితే ఇవి కుక్ అవ్వాలి, మూత పెట్టేసుకొని మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసేసుకున్నారండి అమ్మ అయితే. ఇప్పుడు చూసారు కదా మంచిగా కుక్ అయిపోయింది. పాలు అలాగే నీళ్ళు మొత్తం కూడా అయిపోయేలా కుక్ చేసుకున్న తర్వాత బెల్లం అయితే దంచి వేసేసుకున్నారు. ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి. పూర్తిగా మంట అనేది పెట్టేసుకున్న తర్వాత బెల్లం వేసాం కదా అదంతా కూడా కరిగిపోతుంది, అడుగు అనేది అంటకుండా ఉంటుంది సిమ్లో పెట్టినట్లయితే. సో ఇక్కడైతే అమ్మ మధ్యలో మధ్యలో కదుపుకుంటూ ఉన్నారు. ఇది సిమ్లో పెట్టి పక్కకు పెట్టున్నారు కదా. ఇంకా వేరే స్టవ్ మీద అయితే ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి అయితే వేసుకున్నారు. నెయ్యి వేసుకున్న తర్వాత జీడిపప్పు అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నారు. పొంగల్లో పాయసంలో డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది కదా. ఇంక ఇక్కడైతే అమ్మ ఈరోజు జీడిపప్పు ఒకటే వేసి ఫ్రై చేశారండి. ఇంక ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత పొంగల్లో బెల్లం కూడా కరిగిపోయింది. ఇంకా దాంట్లోకి అయితే వేసేసారు జీడిపప్పు అనేది. ఇంకా పైన నెయ్యి కూడా వేశారండి, ఒక 3 టేబుల్ స్పూన్స్ అలాగా. మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత పొంగల్ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి పొంగలి. అలాగే యాలకల పొడి కూడా వేశారండి అమ్మ అయితే దంచి మంచిగా. చాలా అంటే చాలా స్వీట్గా ఉన్నింది పొంగలి, పర్ఫెక్ట్గా సరిపోయింది స్వీట్నెస్ అనేది. అందరికీ నచ్చింది ఈరోజు పొంగలి మాత్రం. ఇంక ఇక్కడైతే పొంగల్ రెడీ అయిపోయింది. అమ్మ అయితే దేవుడికి కూడా ప్రసాదంగా అయితే తీసి పెట్టుకుంటున్నారండి. దేవుడికి ఈరోజు ప్రసాదం కింద పెళ్లి రోజు కదా అందుకోసం అనేసి పొంగలై అలాగే టెంకాయ అయితే కొట్టుకున్నారు పొంగల్ అనేది పెట్టుకున్న నైవేద్యానికి. ఇక్కడ చిన్నబాబు అయితే నిద్ర లేచేశారు. ఇంకా లేచేసి ఇట్లా చూస్తూ ఉంటే ఇంకా బాన్వి అయితే ఇలా కూర్చోబెట్టి పిన్ని కాసేపు ఊపుదామనేసి అన్నదండి. ఇంకా సరే ఇట్లా కూర్చోబెట్టాం కాసేపు సరదాగా. తర్వాత అయితే ఇక్కడ పిల్లలు ముగ్గురు కూర్చొని ఆడుకుంటూ ఉన్నారు. బాన్వి అయితే చిన్నబాబు నొల్లో కూర్చోబెట్టుకొని మంచిగా ఆడిపించుకుంటుంది. మళ్ళీ ఇక్కడ నేను వీడియో షూట్ చేసుకుంటున్నా కూడా ఇంకా బాను అయితే పట్టుకుంటుందండి. అమ్మకైతే ఇంట్లో వర్క్స్ చేసుకోవడానికే సరిపోతుంది కదా, మీరు చూస్తూనే ఉన్నారు కదా. ఇంకా అందుకోసం అనేసి బాను అయితే మంచిగా పట్టుకొని ఆడిపించుకుంటారు. ఇక్కడైతే అమ్మ పూజ అనేది కంప్లీట్ చేసేసుకున్నారండి. పెళ్లి రోజు కదా సింపుల్గా కట్టుకున్నారు శారీ అనుకోవచ్చు, కేక్ కట్ చేసేటప్పుడు కట్టుకోవచ్చు అనేసి ఇప్పుడైతే సింపుల్గా కట్టుకున్నారండి. ఇది కూడా కొత్త శారీనే. ఈ శారీ పేరు వచ్చేసి ఆవు మిగడ శారీ అనేసి అంటారండి. నేను కూడా తీసుకున్నాను ఇదే శారీ అయితే. ఇక్కడ అమ్మకు వచ్చేసి వైట్ అలాగే ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. నేను వచ్చేసి వైట్ అలాగే పింక్ కాంబినేషన్లో అయితే తీసుకున్నానండి శారీ అనేది. చాలా చాలా బాగుంటుంది ఈ శారీ. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కట్టుకున్నా కూడా అస్సలు విజిగా అనేది అనిపించదండి. ఈజీగా క్యారీ చేసి ఎవరైనా కూడా. నేనైతే డైలీ శారీస్ కట్టుకోలేను, కానీ ఈ శారీ కట్టుకున్నప్పుడు మాత్రం చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. దీని పేరు వచ్చేసి ఆవు మిగడ చీర అంటండి. విన్నప్పుడు నాకు కూడా నవ్వు వచ్చింది, కానీ చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. అమ్మ అయితే మంచిగా ఇంట్లో పూజ అనేది కంప్లీట్ చేసుకున్నారు. ఇక్కడ పూజ చేసినప్పుడల్లా గడపకు కూడా హారతి అయితే ఇస్తుందండి కన్ఫామ్గా అమ్మ. తర్వాత అయితే ఇంకా పెళ్లి రోజు కదా అందుకోసం అనేసి నాన్న దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటున్నారు, అక్షంతలు అనేది వేపించుకున్నారు. తర్వాత అయితే ఇంకా ఒకరికొకరు స్వీట్స్ అయితే తినిపించుకుంటున్నారండి ఇక్కడ అమ్మ అలాగే నాన్న. అలాగే మాకు కూడా అందరికీ తినిపించారు, పిల్లలకి నాకు అందరికీ కూడా తినిపించారండి. వాళ్ళు తినిపించుకున్న తర్వాత
ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత అమ్మ అయితే అందరికీ బౌల్స్లో పొంగల్ అయితే సర్వ్ చేసేసారు. ఇంకా అందరం అయితే కూర్చొని పొంగల్ అయితే తినేసాము. నిజంగా పొంగల్ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి. నెయ్యి కూడా ఎక్కువ వేశారు. నెయ్యి స్మెల్ వస్తూ చాలా బాగుండింది పొంగల్ అయితే. పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. చిన్న బాబుకి కూడా తినిపించానండి కొంచెం పొంగల్ అనేది. ఇంకా తర్వాత అయితే ఇక్కడ అమ్మ అయితే లంచ్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ చిన్న బాబు చూడండి, కుర్చీని చూసి కుర్చీ మీద కూర్చోపెట్టమని చెప్పి మారం చేశాడా. సరే అని కుర్చీ మీద కూర్చోపెట్టిన తర్వాత ఇక్కడ టీవీ స్టాండ్లో ఉన్నాయి అన్నీ లాగేస్తున్నారండి కూర్చొని. అక్కడి నుంచి దింపానంటే ఓ అని ఏడ్చేస్తున్నాడు. ఇంకా అవన్నీ లాగే అంతసేపు అలాగే కూర్చున్నాడు. తీస్తే మాత్రం ఏడుస్తూ ఉన్నాడు. ఫుల్ అల్లరైపోయాడండి మా బన్ను అయితే ఈ మధ్య. ఇంక ఇక్కడ అమ్మ లంచ్కి ఏమేమి చేశారో చూపిస్తున్నాను. వైట్ రైస్ చేశారు. అమ్మ వాళ్ళ మ్యారేజ్ డే మండే అయితే వచ్చిందండి. అమ్మ వాళ్ళైతే నాన్ వెజ్ తినరు. ఇంకా అందుకోసం వెజ్ కర్రీసే గుత్తి వంకాయ కర్రీ చేశారు. 2 days బ్యాక్ అయితే అమ్మ చేశారు కదా, చాలా టేస్టీగా అనిపించింది. మళ్ళీ చేయమ్మా అంటే ఇంక ఈరోజు అయితే మళ్ళీ చేశారండి. ఇంకా అలాగే టొమాటో రసం కూడా చేశారు. ఇంకా గుత్తి వంకాయ కర్రీ కాంబినేషన్కి టొమాటో రసం కన్ఫామ్ కదా, ఇంకా అందుకని అదైతే చేశారు. అలాగే ఇంకా మార్నింగ్ చేసిన పొంగల్ కూడా ఉంది. ఇంకా అయితే అందరం కూర్చొని మంచిగా లంచ్ అయితే తినేసామండి. టేస్టీ లంచ్ చాలా బాగుంది. ఇంకా లంచ్ తిన్న వెంటనే పిల్లలైతే ఇక్కడ డ్రాయింగ్స్ అయితే వేసుకుంటున్నారు. మా పిల్లలైతే ఫుల్గా ఆటలకు పడుకొని ఇంకా ఆఫ్టర్నూన్ నిద్రే పోవట్లేదండి. జున్ను అయితే నెల్లూరులో ఉన్నప్పుడు నిద్రపోయేవాడు జున్ను కూడా, కానీ ఇప్పుడు అస్సలు నిద్రపోవట్లేదు. లక్కతో ఫుల్గా ఆడుకుంటున్నాడు. ఇంకా తర్వాత వచ్చేసి చిన్న బాబుని అయితే ఇక్కడ ఉయ్యాల్లో వేసి నిద్రపిచ్చేసామండి. కూలర్ ఆన్ చేసి మంచిగా నిద్రపోయాడు బాబు అయితే. ఇంకా కొంచెం సేపు ఆగి అందరం అయితే ఇక్కడ ఫ్యాంటా జ్యూస్ అయితే తాగేస్తున్నామండి గ్లాస్లో వేసుకొని. ఈ సమ్మర్లో ఫుడ్ తినడం కంటే కూడా ఈ విధంగా లిక్విడ్స్ అయితే ఎక్కువగా తాగాలనిపిస్తుంది కదా, చాలా చల్లగా. ఇవేమి హెల్త్కి అంత మంచిది కాదండి, కానీ తినాలి కదా, తాగాలి కదా ఇంకా ఎండలో. ఇంకా అందుకోసం అనేసి తలా ఒక గ్లాస్ అయితే తాగేసాము. తర్వాత అయితే బాబు కోసం అనేసి నిద్రపోతున్నాడు కదా, లేచేలోపు ఉగ్గు అనేది ప్రిపేర్ చేసేస్తే లేచిన తర్వాత అది చల్లగా అవుతుంది తినిపించవచ్చు కదా అనేసి ఇంకా ఉగ్గు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చెమట చూసారా ఎలా పోసేస్తుందో అసలు. వంట రూమ్లో అసలు 10 minutes కూడా ఉండలేకపోతున్నామండి ఈ సమ్మర్లో. ఆడవాళ్ళందరూ చాలా గ్రేట్ కదా, ఎండలకి వంటలు చేస్తున్నారు కదా అసలు వంట రూమ్లో ఉండి. ఇంక ఇక్కడ చిన్న బాబు అయితే నిద్ర లేచేశారు. ఒక 45 minutes 1 hour అలా పడుకున్నారు అంతే. తర్వాత అయితే బాబు లేచారు. ఇంకా ఫీడ్ అయితే చేసేసానండి బాబుకి ఉగ్గు అనేది. ఇంక ఇక్కడ వచ్చేసి బాబు అయితే ఆడుతున్నాడు. కుర్చీ పట్టుకొని పైకి లేచి నిలబడడానికి ట్రై చేస్తున్నాడని. 9 months మా బాబుకి. మా పెద్ద బాబు అయితే చాలా లేట్గా చేసేవాడండి అన్నీ కూడా, అంటే పాకడం కానీ కూర్చోవడం కానీ నిల్చోవడం కానీ అన్నీ. మా చిన్న బాబు అయితే అన్నీ తొందరగానే చేస్తున్నాడు. పన్ను కూడా వచ్చేసింది మా చిన్న బాబుకి అయితేని. ఇక్కడ వచ్చేసి ఇంక ఈవినింగ్ అయిపోయిందండి. అమ్మ అయితే బయట అంట్లన్నీ వేసేసి మంచిగా వాష్ చేసేసారు. ఇంకా సాయంత్రం అయితే అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము అందరం. నేను, బాను, జున్ను అలాగే అక్క అందరం అయితే అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి. ఇక్కడ ఇంకా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. అక్క అయితే కాఫీ పెట్టించారు. ఇంకా అందరం అయితే మంచిగా కాఫీ తాగేసాము. ఇంకా చిన్న బాబు నిద్రకు వచ్చినాడు అనేసి ఎక్కువసేపు అయితే ఉండలేదండి, కొంచెం సేపు ఉండి వచ్చేసాము. ఒక 15 minutes అలా ఉన్నాం అంతే. ఇక్కడైతే అక్క వాళ్ళ ఇంట్లో చెట్లన్నీ చూపిస్తున్నాను చూడండి, ఎంత మంచిగా వేసుకోన్నారు చెట్లు అయితేని. పప్పాయి చెట్టు అలాగే కనకాంబరాల చెట్టు. ఇది వచ్చేసి ఆ రామాఫలం చెట్టు అంటండి. ఎన్ని రోజులైందో రామాఫలం చెట్టు చూసి. ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మమ్మ ఊళ్ళో చూశాను, తర్వాత ఇప్పుడే చూస్తున్నాను. అలాగే చిన్న చిన్న పూల మొక్కలు, ఆకుకూర మొక్కలు, అలాగే మామిడి చెట్టు ఉంటుంది కదా, అది కూడా వేస్తున్నారండి. చాలా బాగా పెంచుకుంటున్నారు. మట్టి అనేది చెట్ల కోసం తోలించుకొని మరి చెట్లు అయితే వేశారండి. అటువైపు అయితే బాదం చెట్టు ఇంకా అన్నీ ఉన్నాయి. అదైతే షూట్ చేయలేదు, నేను మర్చిపోయాను. చాలా మంచిగా అనిపిస్తుంది కదా ఇంట్లో ఈ విధంగా చెట్లు అనేది ఉంటే. ఇంకా తర్వాత అయితే బాబు నిద్రకు వచ్చినారని ఇంటికి వచ్చేసాము. బాబునైతే ఉయ్యాల్లో వేసి నిద్రపిచ్చేసాను. ఇంకా తర్వాత ఏమో ఇక్కడ నానైతే పని నుంచి వచ్చారండి. ఇంకా నాన్న కోసం అనేసి టీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. తర్వాత వచ్చేసి పనస గింజలు. ముందు రోజు బావ అయితే పనస గింజలు తీసుకొచ్చారని చెప్పాను కదండి, అవైతే తినేసాం కదా, గింజలు ఉండిపోయాయి. ఇంక ఇవి మా పెద్ద బాబుకి చాలా ఇష్టం అండి. నెల్లూరులో ఉన్నప్పుడు ఒకసారి అయితే ఉడకబెట్టి పెట్టాను. మా చిన్నప్పుడు తినేవాళ్ళం, అమ్మ ఉడకబెట్టేది. అలా చేసి పెడితే వాడికి బాగా నచ్చాయి. మళ్ళీ చూసి వీటిని మళ్ళీ అయితే బాయిల్ చేయమ్మా తింటాను అనేసి అడుగుతూ ఉన్నాడు. ఇంకా అందుకోసం అనేసి మంచిగా వాష్ చేసేసి వాటర్ అనేది వేసేసి కొంచెం సాల్ట్ వేసి స్టవ్ మీద అయితే పెట్టేశానండి. ఈ విధంగా మంచిగా బాయిల్ అయిపోయిన తర్వాత పైన పీల్ తీసుకొని తినేయొచ్చు. ఇది ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా తిన్నారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. చాలా బాగుంటాయి. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక్కడైతే అమ్మ ఈవినింగ్ పూజ కూడా ఫినిష్ చేసేసుకున్నారు. ఇంకా స్నానం చేసేసి మంచిగా
మార్నింగ్ అలాగే ఈవినింగ్ కంపల్సరీగా పూజ అయితే చేసుకుంటారండి, ఎన్ని పనులున్నా కూడా. ఇంకా తర్వాత వచ్చేసి మా అమ్మ వాళ్ళ పెళ్లి పట్టు చీర అండి ఇదైతే. 30 సంవత్సరాలు మా అమ్మ వాళ్ళకి పెళ్ళయ్యి ఆ చీర ఇంకా దాచిపెట్టుకున్నారు మా అమ్మ అయితేని. ఎంత మంచిగా ఉంది కదా. ఇప్పుడైతే ఈ మోడల్స్ రావట్లేదు, అప్పుడైతే వచ్చేటివి. ఇంకా మా అమ్మ పెళ్లి చీర అనేసి ఎంత భద్రంగా దాచిపెట్టుకున్నదో దీన్ని. ఇంక ఈరోజైతే బయటికి తీసామండి. మంచిగా వాష్ చేసుకొని ఐరన్ చేసి పెట్టుకున్నారంట. పెళ్ళైన తర్వాత 2 సార్లు ఏమో కట్టుకున్నారంటండి అంతే. తర్వాత అయితే మంచిగా ఐరన్ చేపించుకొని దాచిపెట్టేసుకున్నారు లోపల. ఇప్పుడైతే తీసారండి, మీ అందరితో షేర్ చేసుకుందాం అనేసి. సో కలర్ కూడా చాలా బాగుంది కదా, కలర్ కాంబినేషన్ అనేది. ఈ శారీ అయితే నేను రేపు కట్టుకుందాం అనుకుంటున్నాను. కట్టుకుంటే మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను తప్పకుండాని. సో 30 సంవత్సరాల నాటిదండి ఈ చీర అనేది. ఇంకా దాచిపెట్టుకునింది మా అమ్మ, చాలా గ్రేట్ కదా. ఇంక ఇక్కడ నైట్ వచ్చేసి అక్క వాళ్ళు అందరినీ డిన్నర్కి అయితే ఇన్వైట్ చేసింది అమ్మ. ఇంక ఇక్కడ అందరికీ నైట్ టిఫిన్ ప్రిపేర్ చేసేస్తున్నారు. పూరి అలాగే అమ్మ పూరి అయితే నేను కాలుస్తున్నాను, అక్క అయితే నూరుతూ ఉన్నారు. ఇంకా పక్కన అయితే అమ్మ కర్రీ అనేది ప్రిపేర్ చేసేసిందండి. దీంట్లో కాంబినేషన్గా వచ్చేసి ఆలు కర్రీ, అందరికి తెలిసిందే కదా, అదే బాగుంటుంది కదా. ఇంకా అదే ప్రిపేర్ చేసుకున్నాము. పూరీలు చూసారా ఎంత మంచిగా పొంగుతున్నాయో. అవును, మీరు పూరీలు చేస్తే పొంగుతాయా లేదా కామెంట్ చేయండి. లేదు మీకు ఈ విధంగా ఎలా పొంగుతున్నాయి అనే దానికి కావాలి అనుకుంటే టిప్స్ చెప్పండి, నేనైతే రెసిపీ చేసి మీ అందరితో షేర్ చేసుకుంటాను. వీలైతే మీ అందరికి కావాలంటే కామెంట్ చేయండి, కన్ఫామ్గా షేర్ చేసుకుంటాను. ఇక్కడైతే కర్రీ కూడా రెడీ అయిపోతుందండి. ఇంక అందరం అయితే మంచిగా డిన్నర్ తినేసాము. తినేసిన తర్వాత ఇక్కడ ఐస్ క్రీమ్ కేక్ అయితే తీసుకొచ్చామండి, మ్యాంగో ఫ్లేవర్ ఇది. ఇదైతే పొదలకూరులోనే తీసుకొచ్చారు. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి. కేక్ మాత్రం చాలా బాగుంది. అరుణ్ ఐస్ క్రీమ్స్ అంటారు కదా, దానికి సంబంధించిందే అండి ఇది. అరుణ్ ఐస్ క్రీమ్ కేక్ చాలా చాలా బాగుండిందండి. టేస్ట్ అయితే మ్యాంగో ఫ్లేవరు చాలా బాగుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేశారా లేదో కూడా కామెంట్ చేయండి. అలాగే కేక్ కట్ చేసేసుకొని అందరం అయితే మంచిగా తినేసామండి. ఇక్కడైతే అమ్మ కట్టుకోని చీర నాకు అమ్మ డెలివరీ చేసింది కాబట్టి అమ్మకి పెట్టామండి ఈ చీర. అప్పుడు 5వ నెలలో వదిలిపెట్టడానికి వచ్చినప్పుడు. ఇంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.